నమస్కారం. ప్లస్ టీవీ ప్రేక్షకులందరికీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రైట్, ఈరోజు మనతో పాటు కాలజ్ఞాన తత్వబ్రహ్మ, ప్రాచీన సంఖ్య మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులైన కృష్ణమాచారి గురూజీ ఉన్నారు. సో గురువుగారిని అడిగి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క జాతక వివరాలు, అలాగే ప్రముఖుల యొక్క జాతక వివరాలు, అసలు ప్రజలకు ఎలా ఉండబోతోంది, ఇలాంటి వివరాలని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. సో విశ్వావసనామ సంవత్సరం, ఈ ఉగాది ఈ సంవత్సరం పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఎలా ఉండబోతోంది? అంటే దేశ విదేశాల్లో ఉన్నటువంటి కాల వ్యవధిని మనం తీసుకుంటే భారతవర్లో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ కొత్త సంవత్సరానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం. క్రోధినామ సంవత్సరం సంపూర్ణమవుతుంది. విశ్వావసునామ సంవత్సరంలోకి మనం అడుగెడుతున్నాం. శశ్వత్ విశ్వావసావబ్దే మధ్య సస్యార్ఘ్యవృష్టయ ప్రచురా చోరరోగాచ నృపాలోప సమన్విత అని విశ్వావసుకు ఒక పేరు. దీని అర్థం ఏమిటంటే చోరుల భయం అధికమవుతుంది. ప్రజల ఆరోగ్యపరమైనటువంటి అంశాలను ఎక్కువగా మనం చూడవచ్చు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు కాస్త వ్యత్యాసం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మధ్యే సస్యార్ఘ్యవృష్టయ, సస్యములు పంటలనేటువంటివి సామాన్యంగా ఉంటాయి. కావలసినంత వర్షము పడకపోవచ్చు. మనం అనుకుంటున్నటువంటి వాటిలో 2 కుంచెల వర్షం మాత్రమే ఈ సంవత్సరం కురిసేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అనేక ఉచిత పథకాలు ఇస్తామని ప్రజలందరికీ కూడా హామీలు ఇచ్చినటువంటి దాఖలాలు మనకు తెలుసు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ప్రభుత్వాలు తమ యొక్క మాటను నిలబెట్టుకోలేకపోవటం, హామీలను నిలబెట్టుకోలేకపోవటం, ఏదో రకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు రావటం ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వ్యతిరేకతలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే కొన్ని ప్రజా ఉద్యమాలు వచ్చేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఈ లెక్కన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ అవ్వచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఆర్థికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, వాళ్లకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, రాజధాని నిర్మాణం అవ్వచ్చు, ఎన్నో రకాలైనటువంటి పనుల్లో తలమునకలై ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదన్నటువంటి ఇబ్బందులు, ఆ విశ్వాసాన్ని ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రభుత్వాలు కోల్పోయే అవకాశం ఉంది. ప్రత్యేకించి భారతవనంలో 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, చాలా ప్రభుత్వాలు, ప్రత్యేకించి ఇతరుల యొక్క కూటమి చేత ఏర్పడినటువంటి ప్రభుత్వాలు అవ్వచ్చు, సొంత బలం లేనటువంటి పార్టీలు అవ్వచ్చు, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దేశ కాలమాన పరిస్థితులను బట్టి 29 రాష్ట్రాలు, ప్రత్యేకించి దక్షిణ భారతావనికి సంబంధించినటువంటి ఒక రాష్ట్రంలో అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఇలాంటి పరిస్థితుల్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి దేశ కాలమాన పరిస్థితులను మనం చూడబోతున్నాం. ఎంతోమంది రాజకీయపరమైనటువంటి ఉద్దండులు, ప్రముఖులు వారంతా కూడా ఉన్నారు. వారి యొక్క జాతకాన్ని కూడా గోచారవశాత్తు వాటిని అంచనా వేసేటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా చేద్దాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి జాతకం విషయంలో, అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కొంత పాడి పంట అనేది తక్కువ ఉంటుంది, వర్షాలు తక్కువ పడతాయి అనేది ఎప్పటి నుంచో చాలామంది చెప్తూ వస్తున్నారు. నిజంగా అది జరిగే పరిస్థితి ఉందా? అసలు ఆయన జాతకం ఎలా ఉంది ఈ సంవత్సరం? ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి యథా రాజ తథా ప్రజ. రాజు ఎలా అయితే ఉంటాడో ప్రజలు కూడా అలాగే ఉంటారు. నాకు తెలిసినంత వరకు కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్. మీరు అంటున్నట్టుగా అక్కడక్కడ వింటూ ఉంటాం, వారు అధికారంలో ఉంటే ఏ రాష్ట్రంలో వారు, అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అవిభక్త ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు,
వరదలు రావని, ఉమ్, లేకపోతే వర్షాలు సరిగ్గా కూడవని. నేను అనుకుంటాను ఇది సరైనటువంటిది కాదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత వర్షం పడటం కాదు, ఎప్పుడో కొన్ని శతాబ్దాల తర్వాత విజయవాడ నగరానికి కూడా ముంపు వాటిల్లినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మీడియా, సోషల్ మీడియాలో విపక్షాలు అవ్వచ్చు, ప్రత్యర్థులు అవ్వచ్చు, మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తుంటారు. జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలు నేను ఒకటి చెప్తాను. వారి నక్షత్రం గురించి, వారి యొక్క జన్మ లగ్నం గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తారు. నేను నాకు తెలిసిన ప్రకారంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో, ఎవరి జాతకంలోనైనా జన్మ కుండలి నుండి 1, 4, 7, 10 స్థానాల్లో చంద్ర గురువులు గనక ఉన్నట్టయితే దాన్ని గజకేసరి యోగం అంటారు. సామాన్యమైనటువంటి గజకేసరి యోగాలు అనేక రకాలైనటువంటి జాతకాలను మనం చూస్తుంటాం. సామాన్యుల యొక్క జాతకాల్లో కూడా చంద్ర గురువులు ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో ఉంటారు. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో విశేషవంతమైన గజకేసరి యోగం ఉంది. దీనివల్ల ఏమిటయ్యా జరుగుతుందంటే, మనిషి జీవించి ఉన్నంతకాలం ఆయన గుర్తుపెట్టుకోవడమే కాదు, వారు గతించిపోయినటువంటి తర్వాత కూడా 100 సంవత్సరాల పాటు వారికి సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టలు నిలబడతాయి. ప్రత్యేకించి మనం హైదరాబాద్ నగరంలో సైబర్ సిటీని మనం చూస్తే, ఆనాడు ఈ విధమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం మన అందుబాటులో లేనటువంటి సందర్భంలోనే సుమారు 25 సంవత్సరాల క్రితమే సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విషయాన్ని వారు అంచనా వేసి, ఈనాడు హైదరాబాద్ నగరంలో ఈ ఐటీ ఇంత విశేషంగా ఉందంటే వారికి కారణమయ్యారు. వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. అమరావతి విశ్వనగరం కాబోతోంది. ఈ విశ్వనగరానికి కూడా పునాది వేసినటువంటి వారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు 2014లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. ఈ నిర్మాణాన్ని కూడా విశేషవంతంగా వారు చేయబోతూ ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించినటువంటి స్థితిగతులు, కొన్ని కరువు కాటకాలు మనం చూసే అవకాశం ఉంది. దేశ కాలమాన పరిస్థితులను బట్టి, ఋతువుల్లో వచ్చేటువంటి మార్పులను బట్టి ప్రకృతిలో కొన్ని వైపరీత్యాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ యాదృచ్ఛికంగా అలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అక్కడ అధికారంలో ఉంటూ ఉన్నారు. ఇది యాదృచ్ఛికంగా కూడా జరుగుతూ ఉండొచ్చు. అంతేకాని వారి యొక్క జాతకంలో చాలా అమోఘమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి యొక్క జాతకం చాలా యోగదాయకమైనటువంటి స్థితిగతి. ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కరువు కాటకాలని మనం చూస్తాం. సగటు వర్షపాతానికి అటు ఇటుగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఉగాది పర్వదినం ఏ రోజైతే మొదలవుతుందో, ఏ హోరతో మొదలవుతుందో, ఆ సంవత్సరానికి మొత్తం రాజుగా ఆ వారానికి అధిపతి అయినటువంటి గ్రహాన్ని మనం పరిగణిస్తాం. ఈ ఉగాది పర్వదినం ఆదివారం రోజు మొదలవుతుంది అంటే ఆదివారానికి అధిపతి రవి. ఈ సంవత్సరం మొత్తానికి కూడా రవి అధిపతిగా ఉండబోతూ ఉంటాడు. ప్రభుత్వ సంబంధమైనటువంటి వైఫల్యాలు కొన్ని చూడబోతున్నాం. నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరికొంతకాలం వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం విశేషంగా ఒక జాబ్ క్యాలెండర్ లాగా ఉండబోతుంది. చాలా వరకు ఉద్యోగాల్ని ప్రభుత్వం ప్రకటిస్తుంది, కానీ భర్తీ చేసే విషయంలో ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. సస్యములు మధ్యస్థంగా అంటే పంటలు మధ్యస్థంగా వృద్ధి చెందుతాయి. ఆంధ్రప్రదేశ్లో ఎరుపు రంగు కలిగినటువంటి పంటలకు ఎక్కువగా దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విభాగాన్ని చూస్తే ఎరుపు రంగు పంటల్ని ఎక్కువగా మనం పండిస్తూ ఉంటాం. ఆంధ్రదేశంలో మిరప, ప్రత్యేకించి వేరుశెనగ, అలాగే ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆనియన్స్ని, వీటన్నిటి కూడా మనం పండిస్తూ ఉంటాం. క్యారెట్స్ కూడా ఇదే వర్గానికి వస్తూ ఉంటాయి. ఇలాంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి పంటల యొక్క దిగుబడి అధికంగా ఉండబోతుంది. ప్రభుత్వం అయితే మాత్రం తాము ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకోవడానికి మరికొంతకాలం వేచి చూడాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి.
పూర్తి పథకాలని ప్రభుత్వం ప్రజలకి అందుబాటులోకి తెచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. రైట్. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఎక్కువగా వెయిట్ చేస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ సంవత్సరం, ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఎన్నో సామాజిక మాధ్యమాల మీద గడిచిన 3-4 సంవత్సరాలుగా, బహుశా మీతో కూడా నేను ఇంటర్వ్యూ చేసి ఉంటాను గతంలో, అవును. మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకాన్ని చెప్పినప్పుడు శ్రవణ నక్షత్రం మకర రాశి వారిది, ఏలినాటి శని తీక్షణంగా నడుస్తోంది, వారు శాసనసభ్యులుగా ఎన్నికవ్వటమే గగనంగా ఉండబోతుంది అన్నప్పుడు ముఖ్యమంత్రి అమాత్యుడు తత్సమానమైన స్థితిలో వారి యొక్క జాతకం ఉంటుందని చెప్పినప్పుడు చాలామంది జ్యోతిష్యులందరూ కూడా ఇది అసాధ్యం అన్నారు. శ్రవణ నక్షత్రం మకర రాశి జాతకులైనటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ యొక్క జాతకంలో రాజయోగం ఉండబోతుంది. ప్రత్యేకించి 29వ తారీఖు మార్చి మాసం 2025 అంటే ఉగాది పర్వదినానికంటే ఒక్కరోజు ముందుగా 7.5 సంవత్సరాల ఏలినాటి శని సంపూర్ణమవుతుంది. వారి జాతకంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతుందని వింటూ ఉంటాం. శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఒక గొప్ప మాట ఉంది. తెర మీద బొమ్మలు రాజ్యాలు నీలేరు. పవన్ కళ్యాణ్ జాతకంలో ఉన్న రాజయోగం అవ్వచ్చు, గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి ఈ తెర మీద బొమ్మలు మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నందమూరి తారక రామారావు మొదలుకొని అనేక మంది సినిమా తారలు రాజకీయ రంగంలోకి వచ్చారు. వాళ్ళంతా కూడా జయలలిత గారు, ఎంజి రామచంద్రన్ గారు, నందమూరి తారక రామారావు గారు, అలాగే చిరంజీవి గారు. వారి కోవలోని పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకాన్ని కూడా చూడొచ్చు. సమీపమైన భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతుల నుండి పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో ఉన్నటువంటి రాజయోగం కారణంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి, అది ఎన్ని రోజులని చెప్పలేము కానీ, ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతుల్లో వారు ఉండబోతారంటంలో నో డౌట్ అట్ ఆల్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భవిష్యత్ ముఖ్యమంత్రిగా ఉండగలిగినటువంటి యోగ్యవరమైనటువంటి అఖండమైన రాజయోగం వారి యొక్క జాతకంలో ఉంది. మరి దేశ కాలమాన పరిస్థితులు, రాజకీయాల గురించి నాకు తెలియదు. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని కూడా నేను చాలా రకాలుగా విశ్లేషించాను. ఎవరి జాతకంలోనైనా ద్వితీయ సప్తమ స్థానాలకు సంబంధించిన గ్రహాలు, వాటికి సంబంధించినటువంటి దశలు వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. మరణ సమానమైన కష్టం వస్తుంది. నా లెక్క ప్రకారం 2027 డిసెంబర్ నుంచి 2028 ఫిబ్రవరి మార్చి మధ్యలో చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి దశలు నడవబోతున్నాయి. పరిస్థితులు ఏవైనా కావచ్చు కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో తప్పనిసరిగా ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలిగినటువంటి యోగ్యత వారి యొక్క జాతకంలో ఉంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి వారి యొక్క జాతకంలో 7.5 సంవత్సరాల ఏలినాటి శని సంపూర్ణమై మరింత విశేషవంతమైనటువంటి జనాకర్షణ కలిగినటువంటి నేతగా వారు ఉండబోతారంటంలో ఎటువంటి సందేహం. అంటే గతంలో మీరు కూడా అన్నారు, చాలా మంది తోసిపుచ్చారు మీరు అన్నట్టుగానే, అసలు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అసలు శాసనసభలోకి రారు అన్నప్పుడు మీరు దాన్ని తోసిపుచ్చి వాస్తవం చెప్పారు. ఇప్పుడు అదే జరిగింది. చాలా మంది ఇప్పుడు ఎదురు చూస్తుంది కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారు అనే చోట ఒక సీనియర్ని పెట్టుకొని ఎలా అవుతారు అనే దానికి కూడా ప్రజల్లో ఒక అనుమానం ఉంది. కానీ ప్రజలకే ఆసక్తిగా ఉంది పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే జరుగుతుంది అనుకోవచ్చా? జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, ఎన్ని గెలుస్తుంది అనే విషయం గురించి కూడా చాలామందికి ఇది వచ్చి సింగిల్ డిజిట్ మించి కూడా పోవటం అసాధ్యమని అన్నాను. నేను అన్నాను, ఒకవేళ 175 స్థానాల్లో పోటీ చేయగలిగే పరిస్థితి ఉంటే మెజారిటీ స్థానాలు గెలిచే స్థితిగతులు కూడా ఉంటాయి జనసేనకి చెప్పాను నేను. బహుశా 21-23 స్థానాల్లో వారు
పోటీ చేసినప్పటికీ ఏ ఒక్క స్థానాన్ని కూడా వారు ఓడిపోలేరు. భారతదేశ చరిత్రలో పోటీ చేసినటువంటి అన్ని స్థానాలు గెలిచినటువంటి అతి కొద్ది పార్టీల్లో ప్రధానమైనటువంటిదిగా అయినాడు జనసేనను చూడొచ్చు. జనసేనకు వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ అవ్వచ్చు, వారు గెలిచినటువంటి తీరవచ్చు, అద్వితీయం. సో గ్రహగతులు, జ్యోతిష్యాన్ని వాటిని లెక్క వేసి మాత్రమే కృష్ణమాచార్య చెప్తాడు దేశకాల పరిస్థితుల్లో అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఉన్నారు, ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, కుల సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు నాకు తెలియదు. కానీ జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో గ్రహాలకు సంబంధించిన స్థితిగతులు, గురుదేవుల యొక్క కాలజ్ఞానం, వారి నుండి వచ్చినటువంటి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి నేను చెప్పాను, సమీపమైన భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి తత్సమానమైన స్థితిగతుల్లో కూర్చోవడానికి అవకాశాలు అద్వితీయంగా ఉన్నాయంటలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ పవర్ ఎక్కడుంది అనుకోవచ్చు అంటే జనసేన అనే ఈ పార్టీలో ఉందా, ఈ పవన్ కళ్యాణ్ గారు అనే పేరులో ఉందా, అసలు ఇది ఎక్కడ? 2009లో అనుకుంటాను చిరంజీవి గారు ప్రజారాజ్యం అనేటువంటి పార్టీని ఒకటి పెట్టారు. ఆ ప్రజారాజ్యం పార్టీని పెట్టిన తర్వాత అందరూ అంటారు ఇది ఒక గొప్ప ఫెయిల్యూర్ అంటారు. నేను దాన్ని గొప్ప సక్సెస్గా చెప్తాను. ఎలాగంటారు, వారు పార్టీని పెట్టారు, 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారనుకుంటాను. చిరంజీవి గారు కూడా పాలకులలో ఓడిపోయారు, తిరుపతిలో గెలిచారు ఎమ్మెల్యేగా. తర్వాత వెంటనే వారు రాజ్యసభ సభ్యులయ్యారు, క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు, సహాయ మంత్రి అయ్యారు. అదే 5 సంవత్సరాల్లో ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ నిలబడటానికి వారు కారణమయ్యారు. 5 సంవత్సరాల కాలంలోనే అటు స్టేట్లోనూ సెంట్రల్లోనూ ఇక్కడ పవర్ నిలబడడానికి, కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకాలం నిలబడడానికి కారణం చిరంజీవి గారు అయ్యారు. సెంట్రల్లో ముఖ్యమంత్రి, సెంట్రల్లో వారు కేంద్ర స్థాయి మంత్రిగా కూడా కాగలిగారు. సో ఇంత అద్వితీయమైనటువంటి స్థితిగతులు ఎట్లా వస్తాయంటే మీరు అన్నట్టుగా వారు పార్టీని ప్రకటించేటువంటి ముహూర్తం, ప్రజల్లోకి ఆ పేరుని తీసుకెళ్ళగలిగినటువంటి స్థితి. జనసేన, ప్రజారాజ్యం ఈ రెండు ఇంచుమించుగా చాలా దగ్గరగా ఉంటాయి. బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో ఇలాంటి పేర్లు కొన్ని మనం చూసినటువంటి దాఖలాలు కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. దాన్ని అనుకూలంగా కూడా కొన్ని పేర్లు పెట్టుకుంటూ ఉంటాం మనం. ఆ జనసేన అన్నటువంటి పార్టీలో ఉన్నటువంటిది ఒక బలం అయితే, పవన్ కళ్యాణ్ గారు విశేషవంతమైనటువంటి జనాకర్షణ కలిగినటువంటి నేత. ఏ ముఖ్యమంత్రి వర్యులైనా వారు వెళితే జనాల్ని సమీకరించుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే లక్షలాది మంది జనాలు ఎక్కడి నుంచో వస్తారు. సో ఈ రెండు కూడా అడ్వాంటేజ్ అయ్యాయి. మెగాస్టార్ కుటుంబీకులు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా స్టార్లు అయ్యారు, వాళ్ళకు సంబంధించిన అభిమానులంతా ఉన్నారు. ప్రధానమైనటువంటిది పార్టీ బలం. దానికి తగ్గట్టుగా వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి జన్మకుండలి కూడా బలంగా ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. ఇంకా అద్వితీయమైనటువంటి పరిస్థితులను కూడా చూస్తారు. ఒకానొక దశలో ఈనాడు కనుక పవన్ కళ్యాణ్ గారు మనం అనుకుంటున్నాం ఉప ముఖ్యమంత్రి వ్యక్తిగా కూటమితో సపోర్ట్ చేసి ఒకానొక దశలో వారు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోలేకపోయి ఉంటే ప్రతిపక్ష నేతగా కూడా నేనే ఉంటానడానికి ధైర్యం చేయగలిగినటువంటి వ్యక్తి వారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ప్రతిపక్షం అన్నటువంటి ప్రస్తుతానికి లేదు. ప్రజల నుంచి గొంతుకను వినిపించేటువంటి ఒక ఇది ఉండాలి, ఆ ప్రశ్నించే గొంతుకు ఉండాలి. దాన్ని తీసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధమవుతారు. నేను అనుకుంటాను సమీపమైన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షమైన పాలకపక్షమైన ఈ రెండిట్లో జనసేన ప్రధానంగా ఉండబోతుంది అంటలో నో డౌట్ అట. అంటే ఇది కలిసి రావడం వల్ల ఇది మెగాస్టార్ కుటుంబానికే కలిసి వచ్చింది. అప్పటి నుంచి చిరంజీవి గారిది నేషనల్ అవార్డ్స్ రావడం, ఒకదాని తర్వాత ఒకటి కుటుంబంలో కూడా చాలా మార్పులు రావడం అనేది జరిగింది. ప్రత్యేకించి నాగబాబు గారిని కూడా ఇప్పుడే మళ్ళీ ఎమ్మెల్సీగా తీసుకోవటం, మంత్రివర్గంలో కూడా మనం వింటూ ఉన్నాం. సో వారి కుటుంబం మొత్తానికి కూడా ఇది అడ్వాంటేజ్గానే మనం చెప్పచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారితో మిగతా వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నా లేకపోయినా కుటుంబం మొత్తం కూడా ఈ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి వాళ్ళు చాలా కష్టపడ్డారు. సుమారు 10 సంవత్సరాల పాటు చాలా ఇబ్బందికరమైన స్థితిగతులను చూశారు, ఎత్తుపల్లాలను చూశారు. కానీ ఈరోజు వారు ఉప ముఖ్యమంత్రి కాగలిగారు. ఇది కుటుంబం మొత్తానికి కూడా అడ్వాంటేజ్ అయిందంటే ఆ ముహూర్త బలం కూడా చాలా గొప్పదిగా మనం అర్థం చేసుకోవాలి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మీద ఆసక్తి ఎలా ఉంటుందో తెలంగాణ కూడా అలాగే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి కూడా కొంత రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారా? లేకపోతే ఇంకా ఆయన పైన చాలామంది సీనియర్లు ఉన్నారు. సో వాళ్ళు అవుతారా అన్న కన్ఫ్యూజన్‌లో రేవంత్ రెడ్డి గారిని మొత్తానికి తెలంగాణలో సీఎంగా కూర్చోబెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి జాతకం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మనిషి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చిత్తా నక్షత్రం తులారాశి. వీరి జాతకాన్ని కూడా 3 సంవత్సరాల క్రితం మనం ఇదే సామాజిక మాధ్యమాల్లో మాట్లాడినప్పుడు కొడంగల్ నుంచి వారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఉన్నారు. అప్పట్లో కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు వారు. జాతకంలో ఉన్నటువంటి యోగాలను అనుసరించి ఈ కలియుగంలో ఈ గ్రహాలు ఎంత అద్వితీయమైనవంటే సాధారణ జెడ్పీటీసీ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వారి. వీరి యొక్క జాతకంలో విశేషవంతమైనటువంటి అఖండమైనటువంటి రాజయోగం ఉంది. నేను చెప్పినటువంటి అంశాన్ని అనుసరించి చూస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, బాగానే ఉంది. మరో సంచలనమైన విషయం, అంటే సంచలనం కోసం చెప్పట్లేదు, వారి యొక్క జాతకంలో ఉన్న చెప్తున్నారు. మరో ప్రాంతీయ పార్టీని రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో సమీపమైన భవిష్యత్తులో రాబోతుంది. వారి యొక్క జాతకాన్ని అనుసరించి చూస్తే ఇప్పుడు వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారి సొంతం కాదు. ఆ పార్టీలో వారు ఉన్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. కానీ వారి నేతృత్వంలో నడిచేటువంటి ఒక పార్టీని కూడా వ్యవస్థీకృతం చేయగలిగిన పరిస్థితులు సమీపమైన భవిష్యత్తులో వస్తాయి. అవి కూడా ఎప్పుడు వస్తాయి? వారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి నాటి నుండి ఖచ్చితంగా 3వ సంవత్సరం మీరు అన్నట్టుగా వారి యొక్క జాతకంలో అఖండమైనటువంటి రాజయోగం ఉంది. కానీ సీనియర్లని జూనియర్లని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొమ్ములాటల గురించి మనకు తెలుసు. సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మార్చుకునేటువంటి దాఖలాలు కూడా మనం చూసాం కదా. ఎందుకంటే సుస్థిరమైనటువంటి వ్యవస్థ క్రమశిక్షణతో కూడినటువంటి పరిస్థితులు కొన్ని పార్టీల్లో ఉండవు. కాంగ్రెస్ దానికి అద్వితీయంగా ఉంటుంది, చాలా విశేషవంతంగా ఉంటాయి అందులో కూడా. అలాంటి పరిస్థితులను అనుసరించి చూస్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ల యొక్క సలహాతో లేదా పార్టీలోని అంతర్గత కుమ్ములాట కారణంగా ఏదైనా జరిగే అవకాశం ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోతారని కాదు, కానీ వారు ఒక ప్రత్యేకమైనటువంటి కూటమిగా మిగతా వాళ్లతో కూడా కలిసి బయట ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు పార్టీలతో కూడా కలిసిపోయే అవకాశం. ఏది ఏమైనప్పటికీ వారి యొక్క నేతృత్వంలో భారతదేశంలో దక్షిణాది నుండి ప్రత్యేకించి తెలంగాణ నుండి మరో కొత్త పార్టీ ఆవిర్భావం జరగనుంది. మరో ముఖ్యమైన అంశం, తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా భాగ్యనగరం మన రాజధాని హైదరాబాద్. గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే కాకతీయ రుద్రమదేవి ప్రతాపరుద్రులు ఏలినటువంటి మహనీయమైనటువంటి కళా తోరణం ఓరుగల్లు పట్టణం. ఈ ఓరుగల్లు పట్టణం అతి సమీపమైన భవిష్యత్తులో తెలంగాణకు రాజధాని కాబోతుంది. గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ప్రతాపరుద్రుడి యొక్క ఆత్మ అక్కడే సంచరిస్తుందని, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎప్పుడో గతించిపోయినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు పునర్వైభవం కోసం వారి యొక్క ఆత్మ వేచి చూస్తుందని మనం వింటూ ఉంటాం. అందుకే కాబోలు గత ప్రభుత్వాలు అవ్వచ్చు కాకతీయ సామ్రాజ్య వైభవం కోసం వారికి సంబంధించినటువంటి వంశాంకురాన్ని తీసుకొచ్చి ఓరుగల్లు పట్టణంలో ఉత్సవాలు చేసిన పరిస్థితులు మనం చూసాం. దేశ కాలమాన పరిస్థితులు, భద్రతాపరమైనటువంటి కారణాలు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల దృష్ట్యా భాగ్యనగరం దేశానికి సంబంధించిన ప్రత్యామ్నాయ రాజధానిగా ఏర్పాటు కాబోతోంది. ఈ సందర్భంలో తెలంగాణకు మరో ముఖ్యమైనటువంటి రాజధాని అంశం ఏమిటి అన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని వందల శతాబ్దాల క్రితమే అద్వితీయంగా పేరుగాంచినటువంటి ఓరుగల్లు పట్టణం మరొక్కసారి తెర మీదకి వస్తుంది. ఎంతో చారిత్రాత్మకమైనటువంటి వైభవం, పౌరుషాల గడ్డగా ఓరుగళ్ళను మనం చూసాం. కాకతీయ రుద్రమదేవి ప్రతాపం గురించి మనకు తెలుసు. ఆ పట్టణం లేదా నగరం సమీప ప్రాంతాలు మళ్ళీ కొత్త రాజధానిగా రూపు సంతరించుకోబోయే అవకాశం ఉంది. యాదృచ్ఛికంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు
రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క చిహ్నం, ప్రభుత్వ చిహ్నంలో కూడా ప్రత్యేకంగా గత ప్రభుత్వాల కంటే కూడా ఎక్కువగా ఈ కాకతీయ కళా తోరణాన్ని విశేషంగా వారు ఆ చిహ్నాన్ని ఏర్పాటు చేసినటువంటి దాఖలాన్ని మనకు తెలుసు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకాన్ని అనుసరించి వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయానికి అటు ఇటుగానే ఈ మార్పులు చేర్పులు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకునే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు. అంటే ముఖ్యంగా తెలంగాణలో ఎప్పటి నుంచో ఉన్న ఒక మాట ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కాస్త మత గొడవలు అల్లకల్లోలాలు అనేవి కొంచెం జరుగుతూ ఉంటాయని ఎప్పటి నుంచో అనుకుంటుంది. అలాంటి అవకాశం ఏమైనా తెలంగాణకు ఉందనుకోవచ్చు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం. ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాల యొక్క మేళవింపు. కానీ ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నటువంటిది లౌకికమైనటువంటి విధానాల పట్ల ఎక్కువగా ఆధారపడుతుంది. ఏ మతాన్ని ఎక్కువగా ప్రోత్సహించదు, ఏ మతానికి వ్యతిరేకంగా ఉండకుండా ఒక బ్యాలెన్స్డ్గా వెళుతూ ఉంటుంది. ఈ సందర్భంలో కొన్ని మతోన్మాద శక్తులు అన్నటువంటివి ఇదవుతూ ఉంటాయి, ఇవి జరుగుతూ ఉంటాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవుతుందా లేకపోతే దేశకాలమైన పరిస్థితుల్లో అవుతుందో చెప్పడం పక్కన పెడితే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి తర్వాత భాగ్యనగరానికి సంబంధించినటువంటి ఒక అమ్మవారి ఆలయంలో ఒక మహమ్మదీయ వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయటం, అపవిత్రం చేసేటువంటి పనులకి పాల్పడటం, హిందూ సంఘాలన్నీ వెళ్ళి మేమందరం కూడా హిందూ సంఘాలన్నీ కూడా వెళ్ళి అందరితో పాటు పరమపించ మఠపీఠ ఆశ్రమాధిపతులంతా కూడా వెళ్ళి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా అణిచివేయటం, ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి. ఇంతకుముందు ఇదే భాగ్యనగరంలో ఈ మత కల్లోలాలు, ప్రత్యేకించి నక్సలైట్లు అవ్వచ్చు, సాయుధ దళాలు అవ్వచ్చు, మిలిటెంట్లు అవ్వచ్చు, ఉగ్రవాదులు వెళ్ళవచ్చు, మందు పాత్రలు పేలినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. భాగ్యనగరానికి అలాంటి ముప్పు రాకపోదు ఉంటుంది. కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థ, రక్షణాత్మకమైనటువంటి విభాగాలు పూర్తిగా హైదరాబాద్ను వాళ్ళ యొక్క అధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. మనం చూస్తే కోస్టల్ ఏరియాలో చాలా వరకు విశాఖపట్నం లాంటి ప్రాంతం కేంద్ర బలగాల యొక్క అధీనంలో ప్రధానంగా ఉంటుంది. హైదరాబాద్ నగరం కూడా సమీపమైన భవిష్యత్తులో కేంద్ర భద్రతా బలగాల యొక్క దృష్టిలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో భైంస అనే ఒక గ్రామం ఉందమ్మా. హిందువులకి ముస్లింలకి మధ్యలో అక్కడ జరుగుతున్నటువంటి అల్లకల్లోలాలు మీడియాకు, సోషల్ మీడియాకి రావట్లేదు చాలా వరకు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ముప్పు ప్రతిసారి జరుగుతూనే ఉంది. అంచెలంచెలుగా వాటి గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎవరు దాడి చేసినా అంతిమంగా సనాతనమైన ధర్మానికి దెబ్బ తాకుతుంది. మనిషిని ముఖ్యమంత్రి వర్యులకి ఒక అభ్యర్థన, మీరు ఏ పార్టీ వారు, బయటికి సంబంధించినటువంటి వారు అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే, ప్రపంచంలో భగవంతుడి యొక్క స్వరూపాన్ని దశావతారాలకు మూర్తిగా మనం చూస్తే మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కి, ఈ దశావతార మూర్తులన్నీ ఎక్కడయ్యా పుట్టాయి అంటే ఈ ప్రపంచంలో భారతదేశంలోనే పుట్టాయి. అంత గొప్ప భూమి ఇది. అటువంటి సనాతన ధర్మం పరిడవిల్లుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. పరోక్షమైనటువంటి పద్ధతుల్లో ఆహార పదార్థాలు కలుషితమవుతున్నాయి. హిందుత్వానికి సంబంధించినటువంటి సంఘాలు, హిందుత్వానికి సంబంధించిన స్థితిగతుల మీదే విశేషవంతమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని ఒకసారి ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ కూడా పరిశీలించాలి. లేకపోతే మీరు అన్నట్టుగా కొన్ని ఉగ్రవాద ముఖలు మతతత్వ పార్టీలుగా లేదా మతం యొక్క రంగు పులుముకొని అల్లకల్లోలాన్ని సృష్టించడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి ఈ భాగ్యనగరంలో
ఎప్పుడు వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. అలాంటివేవి కూడా జరగకూడదు. మనమందరం కూడా ప్రశాంతంగా ఉండాలి. ప్రజలందరూ శాంతితో మీ పరిపాలన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మీ యొక్క పరిపాలనలోనే ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దాఖలాలని మనం చూసాం. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకూడదని మేము కోరుకుంటున్నాం. ఇక రేవంత్ రెడ్డి గారి సర్కార్ అంటే కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి కూడా టు బీఆర్ఎస్ పార్టీ కొంతమేర చాలా మట్టుకి డౌన్ అయిపోయిందని చాలామంది అనుకుంటున్నారు గురుగారు. అదే జరుగుతోంది కూడా చూస్తున్నంత మట్టుకి, మనకు అనిపిస్తున్నంత మట్టుకి. కానీ ఒక పక్క ఏముందంటే లేదు ఈ గవర్నమెంట్ కూలిపోతుంది, మళ్ళీ కేసీఆర్ సర్కార్ మళ్ళీ వస్తుంది అనేది కూడా కొంతమేర కొంతమంది ప్రజల్లో ఆశ ఉంది. అసలు కేసీఆర్ గారి జాతకం ఎలా? మన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వారిది. అష్టమ శని సందర్భంలోని వారు ఎన్నికలకు వెళ్ళారు, ఎదగారు. ఈ నెల 29వ తారీఖు మార్చి మాసం 2025 అంటే ఈ ఉగాది పర్వదినానికి వారికి అష్టమ శని ప్రభావం తొలగిపోతుంది. కానీ మిథున రాశిలో దేవగురు యొక్క సంచారం సంవత్సర కాలం పాటు ఉండబోతుంది. మే 9వ తారీఖు నుండి. అంటే వ్యయంలో ఎప్పుడైతే దేవగురు అయిన బృహస్పతి ఉంటాడో మరికొంతకాలం ఇబ్బందులు కొనసాగుతాయి. అష్టమ శని ప్రభావం తొలగిపోయింది. దేవగురు అయినటువంటి బృహస్పతి మళ్ళీ సంవత్సర కాలం పాటు వ్యయంలో ఉంటాడు. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వారు మళ్ళీ బలాన్ని పుంజుకోవడానికి, మళ్ళీ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి లేదా కల్వకుంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యుల్లో సమీపమైన భవిష్యత్తులో మళ్ళీ ఒకరికంటే ఎక్కువ మంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కాగలిగిన యోగ్యత, అటువంటి విశేషవంతమైన రజయోగం వారి యొక్క జాతకంలో ఉన్నది అన్నటువంటి మాట ఇది వాస్తవం. కేసీఆర్ గారి యొక్క జాతకంలో గోచారవశాత్తు నడుస్తున్నటువంటి పరిస్థితులు సరిగ్గా లేవు. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వారిది. గతంలో వారు ఊరిపోవడానికి కారణం ఈ అష్టమశనితో పాటు గురు నింద, మహాపాపం, మహాపాతకం. గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని దూషించిన, తులనాడిన, అవమానపరిచిన దేవగురు అయినటువంటి బృహస్పతి మనల్ని తలక్రిందులు చేస్తారనడానికి కారణం ఒక ఉదాహరణ, చక్కని ఉదాహరణ మన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. వారి నేతృత్వంలో పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిని కొన్ని నెలల పాటు ఈ భాగ్యనగరానికి దూరంగా ఉండవలసిందిగా ఆజ్ఞాపించారు, ఒక చట్టం చేశారు. అలాగే పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులైనటువంటి కొంతమంది వ్యక్తుల్ని, 2-3 స్వామీజీల్ని ఒక ముఖ్యమైనటువంటి అంశాల్లో అరెస్టు చేసి కేసు వేసి వాళ్ళని రిమాండ్లో ఉంచినటువంటి దాఖలాలు ఉన్నాయి. మఠపీఠ ఆశ్రమాధిపతులు అంటే సాక్షాత్తు దేవగురువు అయినటువంటి బృహస్పతితో సమానం. వారి మనసుకు బాధ కలిగించిన, వారికి విశేషవంతమైనటువంటి అపోహలు, అపార్థాలు, అపనిందలు కలిగించేటువంటి సంఘటనల వల్ల గురు నింద, మహాపాపం, మహాపాతకం. గతంలో కూడా నేను చెప్పాను, కేసీఆర్ గారి యొక్క జాతకంలో వారు ఓడిపోయేటంత నిర్లక్ష్యపూరితమైనటువంటి పరిపాలన వారు చేయలేదు. గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 28 స్థానాలు ఎన్నో పోటీ చేస్తే 27 స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కానీ తెలంగాణ మొత్తం మీద రూరల్లో భారతీయ రాష్ట్ర సమితికి జనాలు ఓట్లేయలేదు. సో అద్వితీయమైనటువంటి పరిపాలన వారు అందించారు. కానీ గురునింద అన్నటువంటి ఒక శాపం, అష్టమ శని ఒకవైపు, ప్రత్యేకించి మళ్ళీ కూడా దేవగురు అయిన బృహస్పతి వ్యయస్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ 3 పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ వెనువెంటనే తెలంగాణ రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్ర సమితి ఈ సంవత్సర కాలంలో వెంటనే అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ 2026 మే పైన మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి యొక్క ఆరోగ్యం సరిగ్గా సహకరించి వారి యొక్క ఆరోగ్యపరమైన అంశాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా ఉంటే మాత్రం
మీరన్నట్టుగా రాబోయేటువంటి 1-2 సంవత్సరాల్లో మనం ఊహించినటువంటి ఇటువంటి పరిస్థితులు ఏమైనా జరిగేటువంటి అవకాశం తప్పకుండా ఉండబోతుంది. వారి తనయులైనటువంటి కవిత గారు, కేటీఆర్ గారు, వారి కుటుంబ సభ్యులైనటువంటి హరీష్ గారి యొక్క జాతకం, వాటిని కూడా చూస్తే సమీపమైన భవిష్యత్తులో తప్పనిసరిగా బీఆర్ఎస్ ప్రభుత్వం రావటానికి అవకాశాలు కూడా ఉండబోతున్నాయన్న విషయాన్ని మనం కొట్టిపారేయాలి. ఇంకా అందరూ ఒక పక్క మనం తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన మనిషిగా చెప్పుకునేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఎంత ఉందో అదే దాంతోటి అదే గౌరవంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. కానీ 11 సీట్లకి పరిమితం అవడం వల్ల ఇప్పుడు అదే మంచి పేరు కాస్త రాజశేఖర రెడ్డి గారికి ఉన్న మంచి పేరు కాస్త ఇంత డౌన్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా ప్రజలు చాలా మట్టుకు మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయనలో మాత్రం ఒక ధైర్యం కనిపిస్తుంది. మళ్ళీ ఈ ఎలక్షన్ తర్వాత అంటే దీని తర్వాత నేను మళ్ళీ అధికారంలోకి వస్తాననే నమ్మకం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో లేకపోలేదు. అందుకు గట్టిగా కృషి చేస్తున్నట్టు కూడా కనిపిస్తోంది. ఏం చెప్తారు ఆయన జాతకం గురించి? మన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి వారు కూడా కేటీఆర్ గారి యొక్క జాతకానికి సారూప్యంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి జాతకం. వీరిద్దరు కూడా ఇంచుమించుగా నక్షత్రాలు వేరు. కానీ మిథున రాశి వ్యయస్థానంలో దేవగురు అయిన బృహస్పతి, ఇప్పుడు మనం కేసీఆర్ గారి గురించి మాట్లాడుకున్నప్పుడు అదే అనుకుంటున్నాం. వారి యొక్క జాతకంలో కూడా వ్యయంలో బృహస్పతి ఉన్నప్పుడు ఎన్నికలకు వెళ్ళారు. ఏదైనా మంచి పనికి మనం చూస్తే ముహూర్తం పెట్టండి అంటారు. ముహూర్తం దేనికి పెడతాం? వివాహానికి పెడతాం, ముఖ్యమైన కార్యక్రమాలకు పెడతాం. అసలు ముహూర్తం అంటే అర్థం ఏమిటి అంటే దేవగురు అయిన బృహస్పతి బలంగా ఉన్నటువంటి సమయాన్ని మాత్రమే ముహూర్తం అంటాం. దాంట్లో మిగతా 9 గ్రహాలు బలంగా ఉన్నట్లు లెక్క కాదు. శుభకారక గ్రహాలైనటువంటి బృహస్పతి, గురువు లేదా శుక్రుడు రెండవ ప్రాధాన్యత. అంటే గురువు అత్యంత బలంగా ఉన్న సందర్భాన్ని ఏమంటాం? ముహూర్తం అంటాం. గురువు సరిగ్గా జాతకంలో లేకపోతే అది ముహూర్తం కాదు. వారి జాతకంలో బలహీనమైనటువంటి దశల్లో వాళ్ళు ఎన్నికలకు వెళ్ళారు, ఇబ్బందులేదు. ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలోకి దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం 12 సంవత్సరాల తర్వాత వారి యొక్క జన్మరాశిలోకి రాబోతుంది. అంటే గురుబలం అన్నది మే 9వ తారీఖు రాబోతుంది. మరి వెంటనే మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పుతారు. తల్లి, మన జాతకంలో ఉన్నటువంటి అంశాలతో పాటు పూర్వజన్మలో మనం చేస్తున్న కర్మలు కొన్ని ఉంటాయి. వాటి తాలూకు ఫలితాలు మనం అనుభవిస్తూ ఉంటాం. గోచార వశాత్తు మరికొన్ని కర్మలు చేస్తూ ఉంటాం. కలకంట కన్నీరు రికిన సిరి ఆ ఇంట ఉండదని చెప్తుంటారు. ఏ ఇంట్లో ఇల్లాలైనా కన్నీళ్ళు కారుస్తున్నా, లేక ఇంట్లో ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా కన్నీళ్ళు కారుస్తూ ఉంటే సిరి ఆ ఇంట ఉండదని చెప్తూ ఉంటారు పెద్దలు. మాన్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏ వైఎస్ఆర్ ఇమేజ్తో వారు గెలిచారో అదే వైఎస్ఆర్కి మళ్ళీ బిడ్డలైనటువంటి షర్మిల గారు, వారి సోదరుడి కుమారుడైనటువంటి సునీత గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేయటం వల్ల మాత్రమే వారు ఓడిపోయారన్నది నిర్వివాదం. అందులో మనం ఏమి ఒక టైంలో వాళ్లే ప్రచారం చేసి గెలిపించారు. సానుభూతి ఓట్లు అప్పుడు బాగానే పడ్డ షర్మిల గారు పాదయాత్ర చేసి గెలిపించారు ఒక టైంలో. జగనన్న వదిలిన బాణం షర్మిల అయితే మరి అదే షర్మిల గారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉండడానికి కారణం ఆడపడుచుల యొక్క కన్నీళ్ళు, వారి యొక్క సోదరుల యొక్క కన్నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని లేకుండా చేశాయి అన్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సమీపమైన భవిష్యత్తులో వైఎస్ షర్మిల గారు, సునీత గారు కనుక ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకవంతమైనటువంటి స్థితిగతుల్లో వాళ్ళు అలాగే ఉండిపోతే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసులో ఉన్న నిందితులు శిక్షించబడకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో మళ్ళీ ఉన్నటువంటి రాజయోగాలు పనిచేయవు. కాలమే సర్పమై ఫలితాన్ని మింగేస్తుందని పెద్దలు కొన్ని చెప్తుంటారు. మన జాతకంలో ఎన్ని యోగాలున్నా, ఎన్ని అద్వితీయమైనటువంటి భావనలు కలిగి ఉన్నప్పటికీ
మనం తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మన భవిష్యత్తుకు కారణమవుతూ ఉంటాయి. ఆ పరిస్థితుల నేపథ్యంలో కలుగుతున్నటువంటి వీటిని చూస్తే కనుక కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంటి హత్యకు సంబంధించినటువంటి అంతఃపుర కుట్రలకు సంబంధించిన విషయంలో ఎన్నో కథలు మనం వింటూ ఉన్నాం. ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా జరిగింది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి యొక్క హత్య కేసులో సాక్షులుగా ఉన్నవాళ్ళు, ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు లేదా ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళు వరుసగా చనిపోతున్నారు. నాకు తెలిసి 4-5 చనిపోయినట్టు కూడా ఆ విషయంలో మనం విన్నాం. ఆడవాళ్ళ యొక్క కన్నీరు వల్ల సామ్రాజ్యాలు కూలిపోయినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. ఇక ఈ కలియుగంలో ప్రభుత్వాలు కూలిపోవటం అన్నటువంటిది పెద్ద విషయం ఏం కాదు. షర్మిల గారు, సునీత గారు వీరి కన్నీళ్ళే మీరు అన్నట్టుగా షర్మిల ఒకవైపు, సునీత గారు మరోవైపు ఒకటి కలిసి 11 స్థానాలు రావడానికి కారణమైనట్టుగా మనం భావన చేయొచ్చు. మరి ఓట్ల విషయానికి వస్తే మాత్రం 40% పైగా వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓట్లేశారు. 40% ఓట్లేస్తే అధికారానికి దగ్గరగా ఉండవలసిన పరిస్థితి నుండి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం అన్నటువంటిది భగవంతుడో, కాలమో, ప్రకృతో నిర్ణయం చేస్తే వచ్చేటువంటిదే తప్ప వేరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో అద్వితీయమైనటువంటి రాజయోగం ఉంది. మళ్ళీ వారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సోదరుల యొక్క కన్నీరు అన్నటువంటిది వారిని అధికారానికి దూరం చేసింది. ఈ విషయంలో వారు నిక్కచ్చిగా గనక ఒక నిర్ణయాన్ని తీసుకోకపోతే, కఠినమైన నిర్ణయాలు తీసుకోలేకపోతే వారి భవిష్యత్తు రాజకీయపరమైన అంశాల మీద ఉంటుంది. ప్రత్యేకించి ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో కోర్టుకు సంబంధించిన అంశాలు, న్యాయ సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. న్యాయస్థానంలో వాటిని వీరు ధీటుగా ఎన్నుకుంటారు, ధీటుగా ఎదుర్కొంటారు. కానీ కొన్ని విషయాలు మాత్రం న్యాయపరమైనటువంటి చిక్కులు మాత్రం మరికొన్ని వారి యొక్క జాతకాన్ని ప్రభావితం చేస్తున్నాయంటలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా మొత్తానికి కేంద్రానికి వస్తే ప్రధాని మోదీ మనకి హిందువులకి ఆయన ఒక మార్గంలాగా అయిపోయారు. ఇవాళ వరుసగా 3 సార్లు ప్రధానిగా ఆయన ఎన్నిక అవ్వడం జరిగింది. ఇది ఈ విషయంలో హిందువులు చాలా సంతృప్తిగా ఉన్నారు. సో ప్రధాని మోదీ గారి జాతకం వల్ల ఎటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి భారతదేశం? ఒక వ్యక్తి యొక్క భూత వర్తమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పదైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం, యావత్ ప్రపంచ భవితని ముందుగానే అక్షరబద్ధం చేసిన యోగి పుంగవులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. స్వామివారి యొక్క కాలజ్ఞానం సాంద్ర సింధు వేదం మాకు శిరోధర్యం. గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పిన గొప్ప అంశం, 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేళ్లు పరిపాలించేను. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క వ్యవహారిక నామం నెహ్రూ, 2 అక్షరాలు. సుమారు 16 సంవత్సరాల పాటు వారు పరిపాలన చేశారు. నరేంద్ర దామోదర్ మోదీ గారి యొక్క వ్యవహారిక నామం మోదీ. వారు వరుసగా 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014లో వారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యారు. 2019లో రెండవసారి భారతదేశానికి ముఖ్యమంత్రి అయ్యారు. 2024లో మళ్ళీ కూడా 3వసారి ప్రధానమంత్రి అయ్యి ఒక చరిత్రను వారు సృష్టించారు. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి. అందరు అంటుంటారు ఏలినాటి శని జరుగుతున్నప్పుడు, శని మహర్దశలు జరుగుతున్నప్పుడు చాలా ఇబ్బందులు, కష్టాలు వస్తుంటాయని. కానీ నేను చేసినటువంటి విశ్లేషణలో, నేను చేసిన పరిశోధనలో నాకు తెలిసి వచ్చింది ఏంటంటే, ఈ దేశానికి సంబంధించినటువంటి మమతా బెనర్జీ, పవన్ కళ్యాణ్ గారు, కొన్ని పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్, మోదీ గారు, ఇలాంటి శని దశల్లోనే వారు ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు. శని తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో కూడా, అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికలకు వెళ్ళారు మోదీ గారు.
వాళ్ళు అనుకున్నటువంటి మెజారిటీ కానీ మెజారిటీ మార్కు దాటకపోయినా కూటమి సహాయంతో బయటపడి ఈనాడు ప్రభుత్వం అన్నటువంటి వ్యవస్థీకృతం అయ్యిందంటే గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పినట్టు ఇలాంటి మహనీయులు ఎందరో ఈ ప్రజాస్వామ్యంలో ఈ భారతావనిలో పుడతారు. వాళ్ళు దేశాన్ని ఎక్కువ కాలం వాళ్ళు పరిపాలన చేసి అద్వితీయమైన స్థితిగతుల్లో ఉంచుతారన్నట్టు మోదీ గారి గురించి మనం అనుకోవచ్చు. బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం మనమందరం పవిత్రంగా భావించేటువంటి 12 జ్యోతిర్లింగాల్లో విశేషవంతమైంది. హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా కాశీ నగరాన్ని, వారణాసి నగరాన్ని ఈ కళ్ళతో మాంస చక్షువులతో చూడాలనుకుంటాం. అద్భుతమైన భవ్య కాశీని వారు నిర్మించారు. మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది. భారతదేశంలో ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి విశేషవంతమైనటువంటి విషయాలు. అలాగే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం అన్నటువంటిది ఒక నిలువెత్తు రూపాన్ని తీసుకుంటే అది శ్రీరామచంద్ర ప్రభులాగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం. ఎంతో కాలంగా రామ జన్మభూమి గురించి మనం విన్నాం. కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని మసీదులను చూసాం. ఇక్కడ రాముడు పుట్టినటువంటి రామ జన్మభూమిలో ఒక్కనాడైనా శ్రీరామనవమిని జరుపుకుంటామని అనుకున్నాం. మోదీ గారి యొక్క నేతృత్వంలో బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠాది క్రతువుకి అంకురార్పణ జరిగినటువంటి సువర్ణ అధ్యాయం కూడా ఇప్పుడే జరిగింది. అలాగే అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అనుకుంటున్న గురు పరంపరలో మొట్టమొదటి జగద్గురు అయినటువంటి కృష్ణ పరబ్రహ్మ యొక్క ద్వారకా నగరం గురించి కూడా ఈ ప్రభుత్వం పరిశోధన చేస్తోంది. సముద్ర గర్భంలో ఉన్నటువంటి ద్వారకా నగరాన్ని కూడా వీక్షించడానికి ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు ఏర్పాటు చేస్తుంది. ఎన్నో వందల వేల సంవత్సరాల నాటి ఆనాటి భారతీయ సంస్కృతి వైభవాన్ని వెలికి తీయటమే కాదు, భగవంతుడు కూడా ఇక్కడే పుట్టాడు, రాముడు కృష్ణుడు వీళ్ళ యొక్క నివాసాలు ఇవి అని మరొక్కసారి మన జాతికి తెలియచెప్పడమే కాదు, ప్రపంచం మొత్తం కూడా మన వైపు చూస్తుందంటే దానికి కారణం మోదీ లాంటి మహనీయుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండటమే. వారి యొక్క పరిపాలనలో ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారు. ప్రతి ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి కూడా పక్కనున్నటువంటి సరిహద్దు దేశాలతో యుద్ధాలు వచ్చేవి, లేకపోతే వాళ్ళు మన ఆర్థిక వ్యవస్థని, లేకపోతే మన రక్షణ వ్యవస్థని, ఇతరత్ర పరిస్థితుల్ని, చొరబాట్లని మనం చూసేవాళ్ళం. భారతావని మీద ఎన్నో రకాలైన దాడులు చేసేవాళ్ళు. కానీ ఈనాడు భారతదేశ ఆర్మీని చూస్తే వణుకు పుట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ దివాలా తీసేటువంటి పరిస్థితుల్లో ఉంది. మనందరికీ కూడా ఎంతో ముఖ్యమైనటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని వాళ్ళంతటా వాళ్ళుగా స్వచ్ఛందంగా భారతదేశ కాళ్ళ దగ్గర పెట్టడానికి సిద్ధమయ్యారు. తలలేని కాశ్మీర్గా, తలలేని భారతావనిని మనం చూసాం. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మన అధీనంలోకి రాబోతుంది. చైనా గురించి గొప్పగా చెప్పుకున్నాం, అణ్వస్త్రాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయని. కానీ చైనా కూడా ప్రపంచ దేశాలతో మనకున్న సంబంధాన్ని చూసి మనల్ని చూస్తే భయపడటమే కాదు, చైనా ఆర్థిక వ్యవస్థలు కూడా మూలాలు కూడా దెబ్బతిని ఉంది. అగ్రరాజ్యంలో ఒకటైనటువంటి అమెరికాతో పాటుగా మిగతావన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయి విశేషవంతమైనటువంటి మానవ వనరులు కలిగి 2000 సంవత్సరాలుగా ఎన్ని చొరబాట్లు జరిగినా, ఎన్ని తిరుగుబాట్లు వచ్చినా, ఎంతమంది భారతదేశాన్ని పరిపాలన చేసినా, ఎంత దోచుకున్నా ఇంకా భారతదేశం సుస్థిరంగా ఉందేమిటని మోదీ గారి యొక్క పరిపాలనలో భారతదేశాన్ని ప్రపంచం చూస్తుంది. ఈనాడు అమెరికా అధ్యక్షుడు ఎవరు ఎన్నికవ్వాలంటే ప్రవాస భారతీయుల యొక్క ఓట్లే కీలకమవుతున్నాయి. 2 దేశాల మధ్య యుద్ధం వస్తే శాంతి కోసం భారతావని వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మోదీ గారి యొక్క పరిపాలనలో చాలా గొప్ప విషయాలను మనం చూసాం. సమీపమైన భవిష్యత్తులో కూడా ఇలా కొనసాగాలి. ఒక మతానికని కాకుండా పరమత సహనాన్ని కూడా వారు పరిపాలన చేస్తుంటారు, పాటిస్తూ ఉంటారు. ప్రజలందరూ కూడా ఎటువంటి విద్వేషాలు లేకుండా, మతపరమైనటువంటి కలహాలు లేకుండా వారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ఈ 3 పర్యాయాలు సుఖశాంతులతో ఉన్నారు. శత్రు దేశాలు మన మీదకి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు, అవసరమైతే సర్జికల్ స్ట్రైకులు చేసి ప్రతీకారం తీర్చుకుంటారన్నటువంటి భయంతో
ఆ సరిహద్దు రక్షణాత్మకమైనటువంటి రేఖ వెంబడి ఎవరు కూడా చొరబాట్లు కూడా జరగట్లేదు. భారతదేశ రక్షణ వ్యవస్థ బాగుంది, ఆర్థిక వ్యవస్థ అంతకంటే కూడా బాగుంది. భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ ప్రధానమంత్రి వేయనటువంటి విశేషవంతమైన రహదారులను మనం చూసాం. అశోకుడు రహదారులకి రెండు వైపులా చెట్లను నాటించాడని మనం అవును. చదువుకున్నాం. అవును. అశోకుడు చెట్లు నాటించను. అవును. సమీపమైన భవిష్యత్తులో భారతదేశంలో మోదీ గారు వేసినటువంటి రహదారులు ఇప్పటి వరకు స్వతంత్ర భారతంలో ఏ ప్రధానమంత్రి కూడా వేయలేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎన్నో రకాలైనటువంటి రహదారులని వారు విశేషంగా చేశారు. ఎన్నో కొత్త పథకాలని తీసుకొచ్చారు. సులభమైనటువంటి విద్యా విధానంలో ఎన్నో రకాలైనటువంటి మార్పుల్ని మనం చూస్తూ ఉన్నాం. మన దేశ సంపదని కాపాడుతున్నారు. ఇటువంటి విశేషవంతమైనటువంటి ఆధ్యాత్మిక మందిరాలని కూడా కాపాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ధన్యవాదాలు గురువుగారు. నిజంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన అంటే ముందుగానే జరగబోతుందనేవి మనకి ముందుగానే తెలుసుకున్నాం బ్రహ్మం గారి కాలజ్ఞానం వల్ల. సో అది ఖచ్చితంగా దాన్ని మీరు అంటే చూపిస్తూ అంటే చాలామందికి తెలీదు కాలజ్ఞానం ఏంటి, అసలు జరుగుతుందా లేదా అనేది చాలామందికి అపోహలు ఉంటాయి. సో ఆ విషయంలో మీరు ముందుండి చాలా చక్కగా వివరణ ఇచ్చారు. ధన్యవాదాలండి మీకు. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబజీ.